కృష్ణా జిల్లాలో ప్రవాహ ఉధృతి నేపథ్యం పైన అన్ని ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. వర్షం తగ్గినప్పటికీ కూడా మనకు కృష్ణా నది ప్రవాహం వరద అనేది చాలా ఎక్కువ స్థాయిలో వస్తూ ఉంది. సో దానికి లంక గ్రామాలని అందరినీ కూడాను అలర్ట్ చేశాము. ప్రతి లంక గ్రామాల్లో ఉన్న ప్రజల్ని కూడా బయటకు తీసుకొని రావడానికి కోసం గ్రామానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొని వచ్చి ఒక పునరావాస కేంద్రంలో వాళ్ళందరినీ రిహాబిలిటేట్ చేసే అన్ని ఆదేశాలు ఇచ్చాము, అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము. దీంట్లో భాగంగా లంక గ్రామంలో ఉన్న ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ప్రభుత్వంతో కోఆపరేట్ చేయండి, సహకరించండి. ప్రతి టైమును ఇలాగే వస్తూ ఉంటుంది కానీ మనకేం అవ్వదు అనే అపోహ కొంతమందిలో కనిపిస్తూ ఉంది. మనకు ప్రతి వరద కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మనము ఎవ్రీ ఫ్లడ్ ఈజ్ డిఫరెంట్. సో మనము కొంచెం ముందస్తు చర్యలు తీసుకుని జాగ్రత్త పడినట్టు తప్పేం లేదు. సో దానివల్ల ప్రభుత్వ ఆదేశాల మేరకు మేమైతే ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదు అని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము. దయచేసి లంక గ్రామాల నుంచి బయట వచ్చి సో పునరావాస కేంద్రాల్లో ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటున్నాను. గ్రామస్తులు అందుకోసమే రిక్వెస్ట్ చేశాను. మా రెవెన్యూ టీము, పోలీస్ టీము అందరూ కూడా వాడిని కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నారు యాక్చువల్లీ. సో వీలైనంత తొందరగా ఖచ్చితంగా వాడిని బయటకు తీసుకొని రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.